హాయ్! నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వసుమతీస్ వ్లాగ్స్. నేను వండిన తర్వాత లంచ్ బాక్స్ ప్యాక్ చేస్తానే దీన్ని ఇలాగే పెట్టేసి మేము తిన్న తర్వాత వేరే దానికి షిఫ్ట్ చేయొచ్చు కదా! కానీ అలా షిఫ్ట్ చేయనండి. ఒక్కోసారి వెంటనే తినకపోతే మేము 11:00కో అలా తింటాము. పొద్దున వీళ్ళేమో 8:00కంతా ఎళ్ళిపోతారు. అప్పుడు ఇంకా నేను గిన్నెలు తోముకోవాలంటే ఇలా మార్చాలి గదా! ఇన్ని మార్చి మార్చి టేబుల్ మీద పెడుతుంటాను. ఎందుకంటే అండి తినకపోతే ఫుడ్ వేస్ట్ అవుతది. వెంటనే నాకు ఏందంటే టప్పర్‌వేర్‌లో ఉంటేనే నాకు ఆ హ్యాపీనెస్. ఫుడ్ పాడవ్వదు. ఇంక పైగా ఎండాకాలం స్టార్ట్ అయింది గదా! పొద్దుంది రాత్రికి గూడా ఉండదండి. ఎప్పుడో 7 గంటలకు వండుతాను. ఇంక అన్నం అయితే ఆరిపోయినట్టు అయిపోతది. మాకు ఎండలు మొదలైతే సెకండ్ అంటే 2, 3 డేస్‌లోనే విపరీతం అయిపోతాయి. చలికాలమేమో నేను అలాగే స్టీల్ గిన్నెలో పెట్టినా జరిగిపోతది గానీ, ఎండాకాలంలో మాత్రం వెంటనే చాలా కేర్‌గా పాలను గానీ, కూరలను గానీ, సాంబారు ఏదైనా ఎట్లా అంటే ఒక నేనేదో ఫ్రిడ్జ్ ఐటెమ్ తిన్నదానిలాగా ఫ్రిడ్జ్‌లో నుండి తీసుకొని తినేసి మళ్ళీ ఫ్రిడ్జ్‌లో పెడతాం చూడు అలా ఉంటదండి. వండిన వెంటనే ముందు తింటారా లేదా? తిననంటే వెంటనే ఫ్రిడ్జ్‌లో పెడతాం. అప్పుడే మాకున్న ఈ వేడికి అది నిల్వ ఉంటాయండి. పప్పు కానీ ఏదైనా అంతే. అన్నమైతే అసలు ఫ్యాన్ కింద టేబుల్ గదా! అసలు వండినవి టేబుల్ మీద గూడా పెట్టమండి. తినేటప్పుడు తెచ్చుకుంటాము. ఎందుకంటే ఆ ఫ్యాన్ గాలికి బియ్యం గింజల్లాగా అయిపోతాయి మాకు. ఇంతకుముందు గూడా మీకు చూపించిన నేను. ఇలా అన్నీ ముందే అక్కడ కిచెన్‌లోనే కడిగి, కడిగి చేతి నొప్పులు. మళ్ళీ ప్రతీది మా ఆయన చేత్తో కడుగుదాంలే అంటాడు. దీనికేం జిడ్డుంది, దానికేం జిడ్డుంది అని. అలా ఎన్ని కడుగుతామండి చేత్తో కడుగుతూనే ఉంటాము. కిచెన్‌లో వండినవి కడుక్కుంటుంటాము. కూరగాయలు కడిగిన గిన్నెలు. ఈ వేళ్ళు ప్రాబ్లమ్ అండి. రాత్రి అయ్యేసరికి గోర్లల్లో నుండి నొప్పులొస్తాయి. నేను అందుకే ఒక మిషన్ నిండా ఎన్నైతాయో అన్ని పెట్టేస్తాను డిష్ వాషర్‌లో. ఇక చూడండి ఇది చేత్తో కడిగితే అయిపాయే కదా! ఇది చేత్తో కడిగితే అయిపాయే అని అన్నీ డెలికేటే అని కడిగితే ఎన్నని చెప్పండి. అందుకని మిషన్‌లో బాగా సర్దేసి ఓపికుంటే కడిగేస్తా ఇక్కడ. లేదంటే మళ్ళీ ఏం చేస్తాను మిగిలిస్తాను. బట్టలు వాషింగ్ మిషన్‌లో బట్టలు మిగిలిచ్చినట్టు. బొచ్చెడు గిన్నెలున్నాయి ప్రాబ్లమ్ లేదు. కుకింగ్ ఏది అవసరమో అది అప్పుడప్పుడు అక్కడక్కడే కడిగేస్తా. రేగిపడలు క్యూబ్స్ చేసి పెట్టుకున్నాను గదా! ఇంకా ఒక 2 ట్రేలలో చేసి అప్పుడు కొంచెం తిన్నాము. ఇంకా ఒక ట్రేలో ఏసింటిని. ఇవి మళ్ళీ టప్పర్‌వేర్‌లో షిఫ్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ సమ్మర్ వచ్చింది గదా! చింతపండు క్యూబ్స్‌కి ఒకటి వాడతాము. వాటర్ ఒకటి మేము ఐస్ వాటరు స్టోర్ చేసుకోమనమాట. ఫ్రిడ్జ్‌లో ఒక్క బాటిల్ 2 లీటర్స్‌ది పెట్టుకుంటాను. ఎందుకంటే ఫ్రిడ్జ్ నిండా బాటిల్స్ పెట్టుకుంటారు కదా అందరూ. మీకు కూడా ఈ టిప్ చెప్పినవే మళ్ళీ మళ్ళీ చెప్తా. ఇంకేం చేయాలి యూట్యూబ్‌లో నేను రోజు ఏం చేస్తాను అదే గదండీ చెప్పేది. రోజు ఒక వీడియో పెట్టడం అంటే ఏ చేసే పనే చెప్తుంటాను. సో, మళ్ళీ కొత్త వాళ్ళొచ్చుంటారు గదా! వాళ్ళెలాగో పాత వీడియోలు జూసుండరు. 3 ఏళ్ల నుండి నేను ఇదే పనులు జేస్తున్నాను. ఇవే చెప్తున్నా. నాకు ఆశ్చర్యమేస్తది. కొంచెం తేడా ఉన్నాయనుకోండి ఎప్పుడేం జేస్తానో అది. మామూలుగా నేర్పించడం కోసం ఏది చెయ్యను గదా నేను. నేను చేసే పని చెప్తుంటాను. సో, ఏంటంటే మేము వాటర్ క్యూబ్స్ ఏసుకుంటామండి గ్లాస్‌లో. కంపల్సరీ అదే ఐస్ క్యూబ్స్ ఏసుకుంటాము. కోక్ గూడా మేము బయటే బెట్టుకుంటాము. ఆ స్థలం లేకపోతే. నేను చెప్పినవే ఇంతకుముందు షార్ట్స్ వీడియోలో బర్త్‌డే పార్టీలవుంటాయి గదా! ఓన్లీ ఐస్ క్యూబ్స్ మెయింటైన్ జేసుకోండి ఫ్రీజర్‌లో మీరు. చక్కగా ఎవరి గ్లాస్ వాళ్ళకి కోకేసి ఒక అటో 2 ఐస్ క్యూబ్ వేసి ఇచ్చేస్తే ఇంకా ఫ్రిడ్జ్‌లో పెట్టుకోనక్కర్లే. ముఖ్యంగా ఈ సమ్మర్‌లో వాటరు, కూల్ డ్రింక్స్‌కు, ఐస్ క్రీమ్స్‌కు, ఫ్రూట్స్‌కు, పాలకు, పెరుగుకి, ఇడ్లీ పిండి, దోస పిండి ఎన్ని కుక్కుతామండి ఆ ఫ్రిడ్జ్‌లో చెప్పండి. నాదైతే ఈ సిస్టమ్ నాకు బాగా నచ్చిందండి. మేము ఎవరన్నా నీళ్ళు అడిగితే గూడా ఒక గ్లాస్‌లో మామూలు నీళ్ళు తిప్పుకుంటాం. ఒక ఐస్ క్యూబ్ వేస్తాం. ఆ వేడికి కనీసం రూమ్ టెంపరేచర్ వచ్చేస్తది. ఇంకా వాటర్ బాటిళ్ళకి ఇంతకుముందు చెప్పా నేను. బట్ట చుట్టుకోండి. బనియన్ క్లాత్ ఉంది గదా! దాన్ని కవర్‌లాగా పిల్లల లెగ్గింగ్స్ కాళ్ళ కాడ కట్ చేసి, జాయిన్ చేసి వాటర్ బాటిల్‌కి ఎక్కిచ్చేసుకోండి. దాన్ని నీళ్లు చల్లుకుంటే కూరగాయల మార్కెట్‌లో హైదరాబాద్‌లో సంచి బట్ట చుట్టుకొని వాళ్ళు చల్లుకుంటుంటారు కోకా కోలా బాటిల్. ట్రై చేయండి. చాలా చల్లగుంటాయండి. వాటర్ బాటిల్‌కు లెగ్గిన్ క్లాత్ ఎక్కిచ్చేసేయండి. బేస్ మీద అంటే కుండకు బట్ట చుడతాం గదండీ! కుండ అందరు పెట్టుకోరు గదా! కుండ లేకున్నా మీరు మామూలు ప్లాస్టిక్‌వి టప్పర్‌వేర్ బాటిల్ గావచ్చు, స్టీల్‌ది గావచ్చు ఏదైనా చక్కగా పిల్లలవి చిన్న పిల్లల టీ షర్ట్స్ ఉంటాయి గదా! ఫుల్ హ్యాండ్స్ లాగా అది హ్యాండ్ కట్ జేయండి. మళ్ళీ దానికి పెద్ద ప్రాసెస్ అక్కర్లా. లేదా మీ లెగ్గిన్నే కాలు కింద అంటే మనకు తొడలు కాడ కట్ అయిపోయి ఉంటది. ఆ మోకాలు వరకు కట్ జేసి ఎక్కిచ్చేసేయండి.
నేను బ్యాగ్‌లాగా కుట్టుకున్నా. ఇంతకుముందు గూడా చూపిచ్చినాను. ఏంలా మనము మనం నీళ్ళు తాగినప్పుడంతా ఏంటంటే, ట్యాప్ కింద ఒకసారి ఆ బాటిల్‌ని అలా కడిగినట్టు బట్టతో సహా అలా కడిగి అట్లా పెట్టేయండి. ఎంత చల్లగుంటాయో. నేను పాతింట్లో అలాగే పెట్టింటి. ఇంకా ఈ ఐస్ ట్రేలు టపర్‌వేర్‌లో బిజినెస్ చేస్తున్నప్పుడు ఐస్ ట్రేలకేనా అనేసి అప్పుడు ఎవరు అమ్మకున్నాండ్రి. అప్పుడు నేను మొదలుపెట్టినానండి ఇది. ఐస్ వాటర్‌కే ఎందుకు ఎవడు కొంటాడు? ఫ్రిడ్జ్‌కి ఎవరికైనా వస్తాయి ఐస్ ట్రేలు అని అప్పుడు నేను దీంట్లో నేను చింతపండు క్యూబ్సు ఇవి గూడా పెట్టుకోవచ్చని చూపిచ్చేదాన్ని. ఇది ఈరోజు చేసే పని కాదు నేను. కొన్ని ఇయర్స్‌గా చేస్తున్నాను. నిమ్మరసం పెట్టుకోండి దాంట్లో, ఏమి ఐస్‌కే పెట్టుకోవాలా అని చెప్పేదాన్ని. అలా బిజినెస్ చేస్తున్నప్పుడు ఈ టాలెంట్ గూడా ఇంప్రూవ్ అయిందండి. నిన్న నేను ఇంకో కొత్తది యూట్యూబ్ రెసిపీ చేశాను. అది మళ్ళీ చూపిస్తాను. పొద్దున పని చేస్తూ ఈ చింతపండు పేస్ట్ ఉడకబెట్టిన నేను యూట్యూబ్ మానేసాకండి చింతపండు పేస్ట్ ఉడకబెట్టడము, ఉల్లిపాయలు కట్ చేసి పెట్టడము, ఎందుకో తెలీదు ఈ 2 పనులు అవ్వనే అవ్వట్లేదు. నానబెట్టినాను ఫ్రిడ్జ్‌లో పడేసి ఆఖరికి లాస్ట్‌లో చింతపండు పేస్ట్ పడేసిన. చింతపండు పేస్ట్ లేకుంటే ఎంత కంఫర్ట్ ఉన్ ఉండదనేది అర్థమైంది నాకు. అందుకే అండి అన్ని పనులతో పాటు నేను మెయింటైన్ చేసేది చింతపండు పేస్టు, ఉల్లిపాయలు పొట్టు తీసి పెట్టుకోవటము, కొత్తిమీర, కూరగాయలు ఇవన్నీ కట్ చేయకపోయినా పర్వాలేదు గానీ, మళ్ళీ పచ్చిమిర్చి పేస్ట్ నాకు కంపల్సరీ ఉండాలి. టక్కున పచ్చిమిర్చి లెమన్ రైస్‌కి కావాలి గదా! మళ్ళీ తెచ్చి మిక్సీకేసి అట్లా కాకుండా కారం తక్కువైనా అమ్మో! ఈ పేస్టులు ఒక పని అలవాటైతే అది మనకు ఎంత ఇబ్బందుంటది తెలుసా? అది కాకపోతే అందుకని చెప్తున్నా. ఈరోజు ఇంకో గుడ్ న్యూస్ విన్నా. ఇందాక ఎడిటింగ్ చేస్తుంటే మా ఆయన ఫోన్ చేశారు. యాక్చువల్‌గా ఏదైనా పని జరిగినాక చెప్పాలి. బట్ ఈరోజు మాత్రం ఇప్పుడే షేర్ చేస్తున్నాను. ఇవాళ పొద్దున ఏం జరిగిందో ముందు అది చెప్తా చూడండి. పాలు స్టీల్ గిన్నెలో కాచేసినానండి. 1 లీటర్ పాలు. టప్పర్‌వేర్‌లో రాత్రి పెట్టుకుంటాను బాటిల్‌లోనే. పెట్టేసుకొని పొద్దున తీసి స్టీల్ దాంట్లో 1 లీటర్ గిన్నెలో కాచి దాన్నేం చేస్తున్నాను నేను మళ్ళీ టప్పర్‌వేర్‌లో వేడి వేడిగా వేయడం ఎందుకులే ఊరికే అందరూ అంటా ఉంటారు వేయొద్దని తీసి వైట్‌ది గాజు బౌల్స్ పెద్దవి నేను మీకు చూస్తూనే ఉంటారు ఎప్పుడు మైక్రోవేవ్‌లో పెడుతుంటా. 3 సంవత్సరాలుగా వాడుతున్నా వైట్ బౌల్. దాంట్లోకేసిన చల్లారినాక టప్పర్‌వేర్‌కేద్దాం పనైతే కానీలని. అట్లా ఆ లీటర్ పాలు దాంట్లో వేసి ఇటు సింక్ కాడికి ఇట్లా తిరిగేసరికి పట్ అని సౌండ్ వచ్చింది. తీరా చూస్తే అండి ఆ గ్యాస్ సిలిండర్‌ది మీటర్ రీడింగ్ ఉంది గదా! అక్కడ పెట్టింటి ఆ ఎడ్జ్‌లో టప్పని పేలింది. అది క్రాక్ వచ్చేసి పాలన్నీ లీక్ అయ్యి లీటర్ పాలు లీక్ అయ్యి స్టవ్ కిందికి ఇటువైపు అంతా వెంటనే నేను స్పాంజ్ పెట్టుకుంటాను గదా! ఆ స్పాంజ్‌తో మా పాప వచ్చి టిష్యూ తీస్తే నీ మొఖం టిష్యూతో ఎప్పుడు లీటర్ పాలు తుడచాలా? అవి కిందికి కారుతున్నాయి. ముందు బట్టేసి డోర్ మ్యాట్ అన్నీ చేతికి దొరికిన బట్టలు బయటికెళ్ళి ముందే ఈరోజు నా చిన్నది వాళ్ళ నాన్నకి చెప్పింది. రోజు 8:15కి తీసుకెళ్తున్నావు నాన్న 8కి అంతా బయలుదేరదాం. వాళ్ళ ఫ్రెండ్ కూడా ఉంది గదా! అనేసి. ఇంకా ఈ వీడియో అంతా నిన్న షూట్ చేసినదండి. మొన్న తీసి పెట్టినాను బయట. బట్ చేయలేక ఫ్రిడ్జ్‌లో పెట్టేసి మళ్ళీ నిన్న బయటికి తీసి చేసిన. చేత్తోనే చేస్తున్నా చూడండి. పాలు పొంగిపోయినాయి. ముందే మీకు చెప్పినానా నిన్న డే అంతా బాగలేదు నాకు అనేసి. ఆ కండ్లు ప్రాబ్లము, తర్వాత వెన్న బిస్కెట్‌లు షార్ట్ వీడియోలో ఈరోజు పెడతాను చూడండి. అంటే పెట్టింటానేమో నాకు తెలీదు. ఈ ఎడిటింగ్ అయితే ఈరోజు పొద్దున చేస్తున్నా. ఈ షార్ట్ వీడియో దీని ముందు గాని, దీని తర్వాత గాని ఉంటది వెన్న బిస్కెట్‌ల వీడియో. ఇంకా అది పాడైంది. ఇంకా ఏందబ్బా! ఇట్లా అయిపోయిందనుకోని పొద్దున్న చూసి లేసేసరికి అసలు ఒక్క వస్తువు కూడా వేస్ట్ చేయకుండా నేను మీకు చూపిస్తుంటాను. అలాంటి నేను ఎంత వెన్న బిస్కెట్‌లు పాడు చేసుకున్నాను. మా పాప మళ్ళీ చేయమంటే కూడా ఇంక నేను చెయ్యనే. అదేదో విన్నాను వెన్నతో చేస్తారని, మా ఆంటీ ఒకరు చేస్తారని అంతే తప్ప నేను ఇంక చెయ్యను. పోతే పోనీలే వెన్న అనేసి. దిష్టి పోయిందిలే అనుకున్నానండి. ఇప్పుడే అదే వీడియో ఎడిటింగ్ చేస్తుంటే మా ఆయన మాకు బెంగుళూరులో డబ్బులియ్యాలన్నాం గదా! అతను మా ఆయనకు ఫోన్ చేసి ఏమని చెప్పినాడు తెలుసా? ఎవరో చెప్పినారంట ఆయన కష్టాలు పోకుండంటే, "నువ్వు ఎవరికో డబ్బులివ్వాలి. ఇయ్యాల్సినోళ్ళకు ఇచ్చేస్తే నీకు ప్రాబ్లమ్ సాల్వ్ అయితదని." ఇదెందుకు షేర్ చేస్తున్నానంటే ఆనందంగా, మేము కొన్ని ఇయర్స్‌గా ఆయనకి ఇదే మాట చెప్తున్నాం. ఆయనకు ప్రాబ్లమ్స్ ఉన్నాయంటుంటే, "మా డబ్బులు సెటిల్ చేయి. నీ ప్రాబ్లమ్ సాల్వ్ అయితాయి. అది మా కష్టార్జితము. మేము రూపాయి తిని తినక 10,00,000 కూడబెట్టుకొని నీ చేతిలో పెడితే 10,00,000కి 15 సంవత్సరాలుగా టార్చర్ పెడుతున్నావు" అని ఎప్పుడో చెప్పేసాం. బెంగుళూరులో ఉన్నప్పుడే చెప్పాం. చూడండి వీడి ఇల్లు కొనుక్కోనికే మేము హైదరాబాద్ ఇల్లు అమ్ముకున్నాం తప్ప ఎవరన్నా ఇల్లు ఎప్పుడు అమ్ముతారండి?
అమ్మినాక ఇల్లు కొంటారు. మేమేం చేసాము, ముందు ఇల్లు కొని తర్వాత అమ్ముకున్నాం. అది కాక, ఇది కాక ఈ పాటికి అట్లే ఉండింటే నేనెప్పుడో అది హైదరాబాద్‌లో 11,000 స్క్వేర్ ఫీట్ ఇల్లు ఇండివిడ్యువల్ హౌస్ సఫిల్‌గూడలో 9,00,000కి కొన్నాము. లోన్ అయిపోయి గూడా ఈ పాటికి 3 ఏళ్ళు అయిపోయేది మా చేతిలో ఉండింటే. కానీ వీడు మాత్రము మాకు టార్చరు. 10,00,000 కష్టార్జితం అండి. నేను మా ఆయన తిని తినక కూడబెట్టుకున్న డబ్బు అంటే మేము చిన్న పాప కడుపుతో ఉన్నా గానీ మీకు ఎన్నో సార్లు చెప్పిన పచ్చడన్నం తినేదాన్ని డబ్బు లేక చూడండి అప్పుడు మేము 2,000 ఇంట్లో ఉండేవాళ్ళం. 1800 రెంట్‌కుండేవాళ్ళం ఫస్ట్. పెద్ద పాప పుట్టినాక 2 ఏళ్ళకు. పద్ 1800 రెంట్‌కున్న మేము అనుకోకుండా మా ఆయన ఫ్రెండ్ వాళ్ళ అన్న ద్వారా సగం సైట్ కొన్నాము. సైట్ కొన్నోళ్ళం కొన్నట్టు ఊరుకున్నామా, కన్‌స్ట్రక్షన్‌కి పోతే మనకు ఇల్లే వస్తది కదా అని 2,000 రెంట్ కట్టేటోళ్ళము. నెలకు 7,000 రెంట్ కట్టడం అనేది ఆ రోజుల్లో ఎంతయిందండి? డబల్ కాదు కదా! 4 టైమ్స్ ఎక్స్‌ట్రా కదా! అప్పటికి మాకు సాలరీ కరెక్ట్‌గా సరిపోతుండే అంతే. అప్పుడింకా నాకు ప్రెగ్నెన్సీ, నా బంగారు పోవడము అన్నీ మీద పడనా ప్రెగ్నెన్సీ అంటే మళ్ళీ డాక్టర్ చెకప్‌లు, మందులు అన్నీ ఉంటాయి గదా! అదొకటి. తర్వాత బంగారు పోవడము, దానికోసము డిప్రెషను. పైగా అంత కష్టపడి తిని తినక 7,000 ఇంటికి లోన్ కడుతుంటిమి. 7,000 లోన్ కట్టే మాకు అంత కష్టపడి 9 ఏళ్ళు ఆ ఇంటిని ఉంచుకుంటిమి మేము. బెంగుళూరులో డబ్బులు రెంట్లు కట్టుకోలేక అదే అమ్మేసుకొని వీడి చేతిలో పెడితే మా కష్టాలు నేనెప్పుడు అంటా మా ఆయనను పా పా మా నాన్న ఎప్పుడు అనేవాడు, "పాపి సొమ్ము పరుల పాలు" అని. మరి నేను మా ఆయన కష్టపడే కదా సంపాదించుకుంది. ఏ వ్యాపారాలు కాదు. ఇప్పుడు నేను వ్యాపారంలో వందలు వందలు, వేలు వేలు కూడా సంపాదించలేదు. ఎప్పుడు కూడా ఒక డబ్బాకు రూ. 20 వచ్చినా చాలన్నట్టు అమ్ముకున్నాను. తెలిసిన వాళ్ళందరికీ తక్కువలో అమ్మినా, నాకు ఇంతలో ఎక్కువ అమ్మమని ఎవరు చెప్పినా వినేదాన్ని కాదు. ఏదో హౌస్ వైఫ్‌గా ఉన్న నాకు అమ్ముకోవడమే గొప్ప అన్నట్టు అమ్ముకున్నా. నేను ఎక్కడా మోసం చేసి సంపాదించలేదు. మా ఆయన ఆఫీస్‌లో వర్క్ చేస్తాడు. సాలరీ ఇస్తారు. అదే కదా! పాపి సొమ్ము పరుల పాలంటారు. ఈ రోజుటి వరకు మా చేతులారా పోగొట్టుకున్న ప్రతి రూపాయ మా ఇద్దరి కష్టార్జితం. ఇదే నా డిప్రెషన్ అండి. ఇప్పుడు పెద్దలిచ్చిన ఆస్తి పోతే నేనేం బాధపడనండి. ఇప్పుడు మా అత్తగారి సొమ్ము మాకొక రూపాయి రాలేదు. అంటే ఆమె గోల్డ్ మేము పట్టించుకోము. అదేం మేము సంపాదించినామా పెద్దలది. వచ్చేది వస్తది లేదా లేదు. కాకపోతే అదెప్పుడు మాకు అవసరమైతదంటే మాకు గొంతుల మీదకి డబ్బులు అవసరమైన రోజు దాని మీద ఆశపడాలి. అంతేగాని మేమిద్దరము ఎవ్వరికి అన్యాయం జేయకుండా రూపాయి కూడబెట్టుకొని సంపాదించిన డబ్బు పోతుంది. ఇప్పుడు ఇది కర్మ అంటారు గదా! కర్మ అంటే చేసింది అనుభవించాలి. సో, ఈ జన్మలో అయితే మేము మా ఇద్దరికి తెలిసి మేమెవ్వరికీ ఏ అన్యాయం చేయలేదు. బట్ ఏ జన్మలో చేసుకున్నదైతే మాత్రం అయ్యుంటది. అందుకేనండి భగవంతుడు నాకు నేనొకటే చెప్తున్నా మా పిల్లలకి గూడా చెప్పాను. ఈ కోరిక నెరవేర్చు అని కోరకండి. ఈ కష్టం తీర్చు అని అడగొచ్చు గానీ భగవంతుడిని. కష్టమొచ్చినప్పుడు కోరుకుంటాం గదా! భగవంతుడా ఈ కష్టాన్ని గట్టెక్కిచ్చు అనాలి. అంతేగాని నాకు అది కావాలి, ఇది కావాలి, ఆ కోరిక నెరవేర్చు అని. కష్టం అంటే ప్రతిదీ కష్టం గాదు. కోరిక అంటే ప్రతిదీ కోరిక గాదు. ఏం జెప్పాలి? కష్టం అంటే ఇప్పుడు ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ కష్టంను గట్టెక్కిచ్చడం అంటే ఆ కష్టం తీరిపోవటం కాదు. అందులోనే ఉన్నా కానీ అది మనకి ఎఫెక్ట్ కలగకూడదు. కోరిక అంటే ఇది మొత్తం ఎళ్ళిపోవాలి. ఇప్పుడు పోయిన జాబ్ రావాలంటే వస్తదా? మాకు రాదు గదా! నేను పోయిన బిజినెస్ అంతా నాకు కావాలి అంటే వస్తదా? కొన్ని ఆనందాలు మనకు దూరమైతాయి. అయి మళ్ళీ తిరిగి రావాలంటే అది మనకు కరెక్ట్ కాకపోవచ్చు. అందుకే అవి రావు. అందుకని చెప్తున్నానండి. మేమెప్పుడు అతనికి చెప్పేవాళ్ళము. ఎప్పుడైతే మా 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 కష్టార్జితం తీసుకున్న ప్రతి ఒక్కళ్ళని నేను ఒకవేళ ఈ వీడియో చూస్తుంటే చెప్తున్నాను. మా కష్టార్జితం అండి. నేను మా ఆయన తిని తినక కూడబెట్టుకున్న డబ్బు దోచుకున్నారు. ఎవరిదైనా సరే అండి ఉద్యోగస్తుల సంపాదించుకున్న డబ్బు దోచుకుంటే అది మీకు మంచిది గాదు. ఎవరు చూసినా అండి నేను వింటున్నాను. నా డబ్బు పోయింది అంటారు. ప్రతి ఒక్కడు మంచోడే. చెడ్డోడెవడో తెలీదు. ఎవరితోనైనా ఫోన్ మాట్లాడండి. మన డబ్బు పోయినోళ్ళే మనతో మాట్లాడతారు గానీ ఇప్పుడు నాతో క్లోజ్‌గా ఉన్నోళ్ళు గూడా ఒకప్పుడు మా డబ్బు పోయింది అన్నారు. అన్న వాళ్ళు గూడా నా డబ్బు తీసుకున్నారు. ఇంగేమనాలి చెప్పండి? మీ డబ్బు పోయిందని తెలిసినప్పుడు మీరు మీకు కష్టం వచ్చినప్పుడు ఇంకోళ్ళ సొమ్ము కొట్టేయకూడదు గదా! నాకు హైదరాబాద్‌లో
టపర్‌వేర్ అమ్ముతుంటే రూ. 1,00,000 ఇయ్యాలి ఒక ఆవిడ అని చెప్పాను గదా! ఆవిడెవరో కాదు. మా ఆడపడుచు, ఆడపడుచుకి ఆడపడుచనమాట. ఆవిడ వల్లే బిజినెస్ బాగా చేసి ఇంప్రూవ్ చేసుకున్నా నేను. అంటే నాకు బిజినెస్ అంటే ఆమేం లాభాలివ్వలేదండి. స్టార్టింగ్‌లోనే ఇచ్చింది. కస్టమర్‌లని ఇయ్యడము అదంతా బాగా పడిన రేట్లలోనే ఇచ్చినాను. ఆమెకంత డబ్బున్నప్పుడు నాకు ఒక్కరోజు గూడా "నువ్వు కష్టం చేసుకుంటున్నావు అమ్మ తీసుకో ఒక రూపాయి" అని ఇవ్వలేదు. ఈరోజు తన కష్టాన్ని నేను ఎలా గుర్తిస్తాను? అసలు నాకేం పని తన కష్టాన్ని గుర్తించడానికి? నా దగ్గర రూ. 1,00,000 తీసుకుంది. నాకు రూపాయి ఎక్కువ ఇయ్యలేని మనిషికి ఈరోజు నా రూ. 1,00,000 ఎగరగొడితే ఏమనాలి? నేను మా ఆయనకి చెప్పిన. ఎవ్వరిని వదలను. అందరి ఇళ్ళకెళ్ళి వాళ్ళెలాగో డబ్బులియ్యరు గదా! చూసుకుంటా నేను. నా చివరి ఊపిరి వరకు నాకియ్యాల్సినోళ్ళను నేను వెంటాడుతూనే ఉంటాను. ఇది నా కష్టార్జితము. నా పెద్దలిచ్చినది కాదు. పిల్లను సంకలేసుకొని, పిల్లకు డైపర్‌లెయ్యకుండా ప్లాస్టిక్ డ్రాయర్‌లు వేసుకొని, అందులో క్లాతులు పెట్టుకొని, బ్యాగులేసుకొని, షోల్డర్‌లు బస్సులెక్కి, దిగి నా కళ్ళల్లో నీళ్ళొస్తాయండి. నేను నాకు ఇప్పటికి చెప్తానండి. నా కష్టార్జితము పోతే నేను తట్టుకోలేకపోతున్నా. నా కష్టము చేసిన కష్టం ఎంత కష్టమైనా నేను పడ్డాను. ఒక రూపాయి కోసము. ఇప్పుడు యూట్యూబ్‌లో ఇంత కష్టపడి వీడియోలు చేశాను. ఏమనుకున్నా నేనెంత కష్టం చేసినా నాకు రూపాయి రావట్లా. ఫ్రీ సేవ ఇంక నా వల్ల కాదులే చేయలేనని వెళ్ళిపోయినాను. ఇప్పుడు అందుకే పెద్దగా నేను వీడియోస్ గమనించినారో లేదో, ఏదో పెట్టాలని పెడుతున్నాను, చెప్పాలని చెప్తున్నాను. వచ్చిన దాన్ని మళ్ళీ వెనక్కెళ్ళిపోయి నేను ఏం చేసుకోలేను. నాకొక టైమ్ పాస్ లేదు. నా ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యే వరకు ఇందులోనే ఉండి పోరాడతానండి. నేను ఫుల్‌గా యూట్యూబ్ లేకపోయినా బతకగలనన్న రోజు వచ్చిన రోజు మాత్రం ఈ యూట్యూబ్ వదిలేస్తా డబ్బులు రాకపోతే. డబ్బులొస్తే మాత్రం యూట్యూబ్‌లో ఉంటాను గానీ, డబ్బు రాకపోతే వదిలేస్తా. బాయ్. సీ యూ నెక్స్ట్ వీడియోలో